నేను సినిమాలు చేస్తున్నప్పుడు జగపతి అనే సినిమా చేస్తున్నప్పుడు మీరు అందరూ చూసే ఉండొచ్చు టీవీలో కూడా. క్లైమాక్స్లో లాస్ట్ సీన్లో నన్ను పాతేస్తారు. పాతేసి చెక్కతో కొట్టేసి దానిపైన ఒక మండపం పెట్టి ఆ సిచ్యువేషన్లో 3 నిమిషాలే మ్యాక్సిమం నేను ఉండగలను దాంట్లో. ఎందుకంటే ఆక్సిజన్ లేదు, సెల్ ఫోన్ కనెక్షన్ లేదు, ఏమీ లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో తేడా వచ్చి 3 నిమిషాలు దాటేసింది. దీని ముందు జరిగింది ఏంటంటే పొద్దున్న 11:30కి ఎవరో ఒక ఆవిడ విజయవాడ నుంచి ఫోన్ చేసి మీరు బాగానే ఉన్నారా అని అడిగింది. బాగానే ఉన్నాను, ఏమైందన్న. సరే ఏం లేదులేండి నేను ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత ఇది జరిగింది. సో కంప్లీట్గా నేను చచ్చిపోయాను. ఆ టైంలో ఎట్టు ఊపిరి ఆటలేదు, ఏమి చెయ్యాలి అనే ఆలోచనతో ధ్యానం, శ్వాస మీద ధ్యాస పెట్టి కేవలం ఆ నిమిషం అలా బ్రతికాను. ఇవాళ బ్రతుకున్నాను. ఇది ఎంత గొప్పతో చూడండి. ఆ రోజు మరణగండం నాకు. శ్వాస మీద ధ్యానం, ఈ ధ్యాసతో బ్రతికానంటే ఇది ఎంత గొప్పతో మీరే ఆలోచించండి. అదే ఆవిడ ఫోన్ చేసింది. ఆ 11:30కి ఫోన్ చేసి వాళ్ళు చచ్చిపోతారా బతుకుతారా అనే డౌట్తో ఆవిడ ఫోన్ చేసింది. ఆ తర్వాత తెలిసింది నాకు ఫోన్ చేసి చెప్పిన తర్వాత. సో అంత గొప్ప ఎక్స్పీరియన్సెస్ ఈ ధ్యానంలో ఉంది. సో మీరందరూ కూడా దీన్ని కలిపి సక్సెస్ చేయాలని సిన్సియర్గా కోరుకుంటున్నాను. అనుభవం అత్యద్భుతం. మరి శ్వాస మీద ధ్యాస అన్నది ఆ యొక్క ఆపత్కాల సమయంలో అది గుర్తుకొచ్చి చేసి విపత్తు నుంచి బయటపడినప్పుడు ఏ ఆపత్తు లేకుండా ఉన్నప్పుడు, హాయిగా ఉన్నప్పుడు మనం ధ్యానం చేస్తే ఏ ఆపత్తులు రావు మనకి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. కబీర్ అన్నాడు, కాళ్ళు కరేసు ఆజ్ కరేసు అప్పు పల్మే ప్రళయ హోగా బహుడి కలుగే. రేపటి చేయవలసిన ఇవాళ చెయ్యి. ఆపత్తు వచ్చిన తర్వాత ఏది చేస్తావో అది ఆపత్తు రాకముందే చెయ్యి. ముందరే రోగాలు రాకుండా జాగ్రత్త పడు. ముందరే విపత్ కాలాలు రాకుండా జాగ్రత్త పడు. అంటే ధ్యానం చెయ్యి, ఏమీ రావు. శ్రీ జగపతి బాబు గారు గట్టిగా చప్పట్లు కొడుతూ